ఈ మధ్య యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆడపిల్లల వస్త్రధారణల గురించి కొన్ని సజెషన్స్ ఇస్తూ కొన్ని పదాలని దొర్లడం జరిగింది. వెంటనే కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా రెడీగా ఇలాంటి వాటి కోసం వేటాడి ఆటాడుకోవడానికి. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మహిళా కమిషన్ పిలిచింది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. అలాగే అతను ఏదైతే చెప్పినటువంటి సజెషన్స్ ఉన్నాయో వాటికి కూడా లక్షలాది మంది మద్దతు పలుకుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం ఉంది అని. కానీ కొన్ని పదప్రయోగాలు మాత్రం ఆడకుండా ఉండాల్సింది ఇది కదా. మరి ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఇదే శివాజీ యొక్క మాటల్ని ఖండిస్తూ ఆ శివాజీ గారినే వాళ్ళ అమ్మని దూషిస్తూ తిట్టాడు. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళనే తక్కువ చేస్తూ ఉన్నాడు. నేనేమన్నా ఆడంగోడ్నా అని మాట్లాడాడు లైవ్లో. అంతేకాదు ఎవరన్నా వేరే వాళ్ళు కాస్త ఇతన్ని అబ్జెక్ట్ చేస్తే టెర్రరిస్ట్ లాగా మారిపోతూ ఉండటం కూడా అతడి యొక్క లైవ్ కార్యక్రమాల్లో చూశాను. అంటే ఇతనికి మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయాడు. దేంట్లో సబ్స్క్రైబర్స్, ఈ పాపులారిటీ, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు వెళ్ళిపోయి తను ఒక రూలర్ అని భావిస్తూ ఉన్నాడు. ఈ దశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏమిటంటే నెగిటివిటీ తీసుకోలేడు. అంతా కూడా తనకు నచ్చిన కోణంలోనే ఉండాలి అనే భ్రమలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే లాగి పెట్టి కొట్టేవాడు వచ్చే వరకు. ఇప్పుడు ఇతగాడు భారత్కి వస్తే సన్మానాలు ఉండవు. తప్పకుండా ఇతడికి బడిత పూజ ఉంటుంది. కోడిగుడ్లు, టమాటాలు వీటితో ఇతనికి సత్కారం పక్క. ఇతను అంటా ఉంటాడు, నా మీద వీడియోలు చేసేవాళ్ళు టమాటాలు, ఉల్లిపాయలు కొనుక్కోవడానికి చేసుకోండి అని. ఇతగాడి ఉదార స్వభావం అది. ఆడపిల్లల యొక్క ప్రైవేట్ పార్ట్స్ని థంబ్నైల్స్లో పెట్టి చూపిస్తూ వాటి ద్వారా డబ్బులు గడించి నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానని వెర్రవేగేటటువంటి ఈ అహంకారి ఎంతటి కుసంస్కారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆడపిల్లల ప్రైవేట్ పార్ట్స్, ఇతని వీడియోలన్నీ పాపులర్ అయినవి చూడండి. కేవలం ఆడవాళ్ల మీద బ్రతికినటువంటి వీడియోలు అవి. ఎన్ని అసభ్యమైన పదాలు అతగాడి వీడియోల్లో. ఇప్పుడు యాక్టర్ శివాజీ సామాన్లు అనే పదమే అంతటి అభ్యంతరకరమైనదైనప్పుడు ఈ నా అన్వేషణ అనే సోషల్ మీడియా కలుపు మొక్క ఎవరైతే ఉన్నాడో ఇతగాడు చేసినటువంటి కొన్ని వందల కొలది అసభ్య పదాల గురించి ఇంకెంతటి తీవ్ర స్థాయిలో మనం ఫైట్ చేయాలి. అయితే కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని వెనకేసుకొస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి భవిష్యత్తు డిజైన్ చేస్తుంది కాలం. అందులో భాగంగా యాక్టర్ శివాజీ గతంలో ఈ నా అన్వేషణ గురించి అద్భుతంగా పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఏదో 1-2 వీడియోలు చూసి ఒక వ్యక్తిని అభిమానించటమో విమర్శించటమో కాదు, పూర్వాపరాలు కాస్త నిశితముగా గమనించి ఆ తర్వాత అతన్ని ఫాలో అవడమో అన్ఫాలో అవడమో చేయాలి. యాక్టర్ శివాజీ అప్పట్లో ఏవో 2 వీడియోలు చూసి ఇతన్ని పొగిడినట్టున్నాడు. ఇప్పుడు అదే యాక్టర్ శివాజీ గారి తల్లిని దారుణాతి దారుణంగా దూషిస్తూ వీడియోలు చేశాడు. ఇతగాడు ఆడపిల్లల హక్కుల కోసం పోరాడే యోధుడా? భారత్కి వస్తే ఇతగాడికి ఇంచు సన్మానం పక్కాగా ఉంటుంది. ఇందులో డౌట్ ఏమీ లేదు.